Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. ప్రాథమిక హక్కుల్లో 14వ మరియు 15వ ప్రకరణలు ఈరోజు మనము చర్చిస్తాం. ఇది రైట్ టు ఈక్వాలిటీ అని తెలుసుకొని ఉంటారు చాలామంది. కానీ ఆ ఈక్వాలిటీ అంటే ఏంటి? దాంట్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ సెకండ్ పార్ట్ చాలామందికి తెలీదు. ఇది మీరు పూర్తిగా లాస్ట్ వరకు ఈ సెషన్ విన్నారంటే చాలా క్లారిటీ వస్తుంది, చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ఇది ఒక గుండెకాయ లాంటిది కాన్స్టిట్యూషన్కి మరియు ఫండమెంటల్ రైట్స్కి. కంపల్సరీగా మీరు లాస్ట్ వరకు వినండి. సో ఆర్టికల్ 14 ఏం రాశారు, ఈ లైన్ మీరు నోటికి నేర్చుకోవాలి. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా అని తెలుసుకొని ఉంటారు. అది కాదు, కాన్స్టిట్యూషన్లో ఏముందంటే ది స్టేట్ షల్ నాట్ డినై టు ఎనీ పర్సన్, షల్ నాట్ డినై టు ఎనీ పర్సన్ అంటే ఏ వ్యక్తికైనా, అంటే సిటిజన్స్కే కాదు అందరికీ ఇచ్చారు. అది ఈక్వాలిటీ బిఫోర్ లా. ఇది ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఆర్ ది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్ విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. 2 పార్ట్స్ ఉన్నాయి. ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా ఇదే చాలామందికి తెలుసు. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే చట్టం ముందు అందరూ సమానులే. మళ్ళా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, అది చాలామందికి ఐడియా ఉండదు. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అదేంటది? అదే విషయం 2 సార్లు చెప్పారనుకుంటాం, కానీ రాజ్యాంగంలో అట్లా అనవసరమైన రిపిటేషన్స్ ఉండవు. సో ఇది ఈ ఒక్క ఆర్టికల్ అర్థం చేసుకున్నారంటే మొత్తం రాబోతున్న ఆర్టికల్స్ అన్నిటికీ ఇది ఫౌండేషన్. ఈక్వల్ ప్రొటెక్షన్ బిఫోర్ ది లా అంటే చట్టం వల్ల అందరూ సమాన రక్షణ, సమరక్షణ అనేది చట్టం నుంచి వీళ్ళు పొందుతారు ప్రతి ఒక్కరు. ఇవి ఏంటి అసలు? ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఏంటి? ఈక్వల్ ప్రొటెక్షన్ బిఫోర్ ది లా అంటే ఏంటి? ఇది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది అప్లికబిలిటీ గురించి ఫస్ట్ చెప్తాను నేను. అప్లికబుల్ టు నాన్ సిటిజన్స్ ఆల్సో, ఆల్ పర్సన్స్ అన్నమాట. చాలా జనరస్గా ఇండియాలో ఎవరున్న వాళ్ళందరికీ సమానత్వాన్ని మన రాజ్యాంగం ఇచ్చింది. దట్ షల్ నాట్ డినై టు ఎనీ పర్సన్ అన్నారు కదా. అదే ఒకవేళ ఫ్రాన్స్ లాగా తీసుకున్నామనుకో, ఫ్రాన్స్లో ఆర్డినరీ లా ఉంటుంది సిటిజన్స్కి, అడ్మినిస్ట్రేటివ్ లా ఉంటుంది నాన్ సిటిజన్స్కి. సో ఇండియాలో సేమ్ లా ఉంది అన్నమాట అందరికీ. అందరూ చట్టం ముందు సమానులే అన్నారు కాబట్టి. ఇది డైసీ ఉన్నాడు, ఏవి డైసీ అని బ్రిటన్లో. ఆయన ఏం చెప్పారంటే చట్టం ముందు అందరూ సమానులే అనే అంశం ఈ డైసీ ప్రతిపాదించిన సమన్యాయ పాలనపై ఆధారపడిందనమాట. ఈయన డైసీ దీనికి ఈ కాన్సెప్ట్, చట్టం ఉంటే అందరూ సమానమే చట్టం ముందు. చట్టం ముందు అందరూ సమానమే అనే అంశాన్ని బ్రిటన్ నుంచి తెచ్చుకున్నాం మనము. అలాగే చట్టం వల్ల సమరక్షణ అనే అంశం మాత్రం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించాం. సో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. ఒకటి బ్రిటన్ నుంచి రూల్ ఆఫ్ లా, చట్టం ముందు అందరూ సమానం అనేది బ్రిటన్ నుంచి వచ్చింది, కానీ అమెరికా నుంచి సమరక్షణ, అది మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఏమి, ఈక్వల్ ప్రొటెక్షన్ అంటే ఏమి, ఈ రెండిటిలో నేను చాలా డీటెయిల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఏంటంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ స్పెషల్ ప్రివిలేజెస్, ఆప్షన్స్ ఆఫ్ ఎనీ స్పెషల్ ప్రివిలేజెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ పర్సన్. ఎవరికి కూడా ఒక ప్రివిలేజెస్ అనేటివి ఏముండవు. ఒక వ్యక్తికి ఫేవరబుల్గా ఒక ప్రివిలేజ్డ్ పర్సన్ ఒక కోర్టుకు వచ్చారంటే అందరూ సమానమే, అందరూ బోనెక్కాల్సిందే, అంతేగాని ఒకరికి కుర్చీ వేసి కూర్చొని పెట్టేది, ఒకరికి ఒక రకంగా ఒకరికి ఇంకో రకంగా అట్లేమి ఉండదు. స్పెషల్ ప్రివిలేజ్ ఏముండవు. ది ఈక్వల్ సబ్జెక్షన్ of all persons to the ordinary law of the land administered by ordinary law courts.
ఈ జ్యూరిస్డిక్టరీ ఈక్వాలిటీ అంటే జ్యుడిషియరీలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని దే విల్ బి సబ్జెక్టెడ్ టు ది సేమ్ లా. వాళ్ళకొక చట్టం వీళ్ళకొక చట్టం అనేది ఉండదు. నో పర్సన్ ఈజ్ అబౌవ్ ది లా. ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు. ఎవరు ఈ చట్టము నాకు సంబంధం లేదు అట్లా అనడానికి లేదు. ప్రతి ఒక్కరికి చట్టం ముందు అందరూ సమానులే అని. సో దిస్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ ఇన్ కన్నోటేషన్. అంటే ఏది ఇవ్వట్లేదు వాళ్ళకి పాజిటివ్గా. అంటే ఎవరికి అధిక గౌరవం కానీ ఎవరన్నా అట్లాంటివి లేవు అని చెప్తున్నారు. ఏవి లేవో చెప్తున్నారు ఇక్కడ. ఇన్ ఏన్షియంట్ ఇండియా ఒకవేళ మనము ఇది ఏముంది కొత్త అనుకుంటే, ఒకవేళ మనము ఏన్షియంట్ ఇండియాకి వెళ్ళామనుకోండి, ప్రాచీన భారతదేశ చరిత్ర మీరు చదివితే, ఇప్పుడు బ్రాహ్మిన్స్కి మరణదండన ఉండేది కాదు. ఇప్పుడు వేదాలలో లేకుంటే తర్వాత రామాయణ భారతాల్లో మీరు చదవచ్చు. అక్కడ వాళ్ళకి ఈవెన్ అశ్వత్థామని చంపడానికి లేదు బ్రాహ్మణుడు కాబట్టి శిరోముండనం చేసి వదిలేస్తారనమాట చివరిలో. అట్లా ఈ పనిష్మెంట్స్ వేరే బ్రాహ్మిన్స్కి వేరే పనిష్మెంట్స్, శూద్రాస్కి వేరే పనిష్మెంట్ సేమ్ క్రైమ్కి ఉండేటివి. అలాగే ఇప్పుడు మళ్ళీ బ్రిటిష్ టైంలో చూసుకున్నాము. బ్రిటిష్ వాళ్ళకి వేరే లా ఉండేది, ఇండియన్స్కి లా వేరేగా ఉండేది. సో ఈ డిఫరెన్సెస్ అనేటివి ఉంది కదా, ఇలాంటిది ఇప్పుడు లేదు. ప్రజెంట్ మన రాజ్యాంగం ప్రకారము అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే అనేది ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్ అంటే ఏంటి? ది ఈక్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అండర్ ఈక్వల్ సర్కమ్స్టెన్సెస్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈక్వల్ సర్కమ్స్టెన్సెస్ ఉన్నప్పుడు ఈక్వల్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు. పెద్ద పిల్లోడు చిన్న పిల్లోడిని గిచ్చకుండా కొట్టకుండా చిన్న వాళ్ళకి రక్షణ కల్పిస్తాం కదా. వాడు ఏడుస్తాడు, వీళ్ళు వెళ్ళి పెద్దవాడిని దండిస్తూ అంటారు. సో వాళ్ళకి స్పెషల్ ప్రొటెక్షన్ అనేది ఇస్తాం, రక్షణ అనేది ఇస్తాం చిన్నోళ్ళకి. అలాగే అదే టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఇక్కడ, ట్రీట్మెంట్ అండర్ ఈక్వల్ సర్కమ్స్టెన్సెస్. ఇప్పుడు లేడీస్కి సపరేట్గా గేమ్స్ పెడుతున్నారు, లేకుంటే పారాలింపిక్స్ అని కొంతమందికి పెడుతున్నాము. ఎందుకు అలా పెడుతున్నారు అంటే అందరినీ సమానంగా పరిగెత్తండి అంటే కుదరదు. లేకుంటే ఈవెన్ వెయిట్ లిఫ్టింగ్ తీసుకోండి, నీ వెయిట్ని బట్టి సపరేట్ కేటగిరీస్ పెట్టారు. సో 80 kgs వాడికి 50 kgs వాడికి సేమ్ 80 kgs వాడు ఎత్తే బరువుకి అట్లా మనం కంపేర్ చేయలేం కదా, అందుకోసం అనుకోండి. అలాగా ఈక్వల్ సర్కమ్స్టెన్సెస్ని బట్టి ఈక్వాలిటీ బోత్ ఇన్ ది ప్రివిలేజెస్ కన్ఫర్డ్ అండ్ ది లయబిలిటీస్ ఇంపోజ్డ్. వాళ్ళకున్న ప్రత్యేకంగా వాళ్ళకి ఏమన్నా కొన్ని, ఇప్పుడు బస్సు ఎక్కినాము, ఇక్కడ స్త్రీలకు మాత్రమే అంటున్నాం. ఎందుకు అంటే అందరికీ ప్రెగ్నెంట్స్ కూర్చోవచ్చు, లేకుంటే వికలాంగుల కోసం సపరేట్ సీట్లు పెట్టింటాం. సమాన సర్కమ్స్టెన్సెస్, సమాన పరిస్థితుల్లో సమానమైన చట్టము. సిమిలర్ అప్లికేషన్ ఆఫ్ ది సేమ్ లాస్ టు ఆల్ పర్సన్స్ హు ఆర్ సిమిలర్లీ సిచ్యువేటెడ్. సిమిలర్ అప్లికేషన్ ఆఫ్ ది లాస్ ఫర్ సిమిలర్లీ సిచ్యువేటెడ్ అంటే సిమిలర్ పీపుల్కి సిమిలర్ లాస్ పెడుతున్నాం ఇక్కడ. ది లైక్ షుడ్ బి ట్రీటెడ్ అలైక్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ లేదు కానీ ది లైక్ షుడ్ బి ట్రీటెడ్ అలైక్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక రకంగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ పాజిటివ్ ఇన్ కన్నోటేషన్. అంటే ఇది పాజిటివ్ లా. అంటే పాజిటివ్ అంటే కొంతమందికి ప్రత్యేకంగా రక్షణ కల్పిస్తున్నాం, ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటున్నాం. కొంతమందిని వీకర్ సెక్షన్స్ లేకంటే కొన్ని కారణాల వలన వాళ్ళకి రక్షణ కల్పించాల్సి వస్తుంది, స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వాల్సి వస్తుంది. బై బర్త్ నేను ఇట్లాంటి గొప్ప కుటుంబంలో పుట్టాను అట్లాంటివి కాదు, కొన్ని కారణాల వలన వికలాంగులు అయింటారు, వాళ్ళకి ప్రత్యేకంగా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఇది. ఈక్వల్ ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట ఇక్కడ. చట్టం నుంచి రక్షణ అనే చట్టాలు రక్షిస్తాయి కొంతమందిని. ఇదే కాన్సెప్ట్ మళ్ళీ 15, 16 ఆర్టికల్స్ పోయే కొద్దీ ఫస్ట్ 2 సెక్షన్స్ ఏమో ఈక్వాలిటీ బిఫోర్ లా అంటుంది, ఈక్వాలిటీ. మళ్ళీ జనరల్గా
థర్డ్ ఫోర్త్కి వచ్చేసరికి క్లాజెస్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, ఈ రక్షణకు సంబంధించి ఉంటాయి. అవే ఎవాల్వ్ అవుతా వస్తుంది. ఈ కాన్స్టిట్యూషన్ ఇక్కడి నుంచి ఒక ఫౌండేషన్ ఇది అయితే దీని మీద బిల్డ్ అవుతా వస్తుంది. ఈ 14 మీద చాలా చిన్న ఆర్టికల్, కానీ చాలా డీప్గా అర్థం చేసుకోవాలి దీన్ని మనం. దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఈక్వాలిటీ బిఫోర్ ది లా, చిన్న ఎక్సెప్షన్స్, అవి మరీ ఎక్కువ కాదు. ఆర్టికల్ 361 ప్రకారము రాష్ట్రపతి, గవర్నర్ ఇట్లాంటి పదవుల్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. పదవిలో ఉండగా వారిపై క్రిమినల్ కేసులు పెట్టకూడదు. 2 నెలల ముందస్తు నోటీస్ ఇచ్చి సివిల్ కేసులు పెట్టచ్చు. అది వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చారనమాట. అలాగే విదేశీ సార్వభౌములు కావచ్చు, రాయబార కార్యాలయంలో పనిచేసే వాళ్ళకి కావచ్చు, ఐక్యరాజ్య సమితి వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఈక్వాలిటీ అని కాకుండా వాళ్ళకి కొంచెం ప్రివిలేజెస్ ఉన్నాయన్నమాట. దీన్ని డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అంటారు. ఇంకా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ బిల్డ్ అయినప్పుడు సెకండ్ పార్ట్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని చదివాం కదా 14లో. అదే నెక్స్ట్ ఎక్కడ ఎలాగ అనిపిస్తుంది కాన్స్టిట్యూషన్లో చూసామంటే, ఇప్పుడు ఆర్టికల్ 15లో స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చామన్నమాట. ఆ స్త్రీలకి, పిల్లలకి స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చాం. అది కూడా ఈక్వల్ ప్రొటెక్షన్ కిందకి వస్తుంది. స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆర్టికల్ 15(4)లో. మళ్ళీ ఇక్కడ ఉమెన్, చిల్డ్రన్కే కాకుండా బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇచ్చారు. 16కి వచ్చామంటే రిజర్వేషన్ ఇన్ అపాయింట్మెంట్స్ ఆర్ పోస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ 16(4)లో. సో రిజర్వేషన్స్ ఇచ్చాం. అక్కడే కదా జనరల్గా అందరికీ డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈక్వల్ కదా అందరము, మరి ఎగ్జామ్ అందరూ సమానంగా రాసాము, మరి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎట్లా ఇస్తారు? ఆ ఈక్వాలిటీ ఏముంది ఇక్కడ అనిపిస్తుంది అనమాట. అయితే అక్కడ ఈ రిజర్వేషన్స్ ఎట్లా ఇస్తాము? రిజర్వేషన్ ఈక్వాలిటీకి వ్యతిరేకం కదా అనిపిస్తుంది. ఈక్వాలిటీ బిఫోర్ లాకి వ్యతిరేకమైనప్పటికీ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ కింద కొన్ని ప్రత్యేకమైన వర్గాలకి సమానమైన వాళ్ళకి సమానంగా ట్రీట్ చేయడము అంటారు. అంటే ఆల్రెడీ చాలా వందల సంవత్సరాలుగా బ్యాక్వర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళని మరి ఎంతో బాగా పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ ఉండి వెల్ టు డూ ఉన్న పేరెంట్స్ పిల్లల్ని రెండు ఒకటే చోటు పెడితే ఎలాగా? సో వాళ్ళకి ప్రత్యేక రక్షణ కల్పించాలి. ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళకి ప్రత్యేక రక్షణ కల్పించాలి. అది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ కిందకి వస్తుంది ఈ రిజర్వేషన్. ఈవెన్ ఆదాయ పన్ను చట్టం తీసుకోండి, స్లాబ్స్ ఉంటాయి. ఎక్కువ ఇప్పుడు 30%, కొంతమందికి 10%, కొంతమందికి అసలు ట్యాక్స్ లేదు, ఇన్కమ్ ట్యాక్స్. ఎందుకు అలా అంటే తక్కువ సంపాదించిన వాడికి ట్యాక్స్ లేదు, ఎక్కువ సంపాదించే కొద్దీ వాడికి పర్సంటేజ్ పెరుగుతూ వస్తుంది. అంటే డిఫరెంట్గా ట్రీట్ చేస్తున్నాం కదా. అంటే డిఫరెంట్ ఆదాయ వర్గాలు మారినప్పుడు వేరేగా ట్రీట్ చేస్తాం వాళ్ళని. ఇది ఈక్వల్ ప్రొటెక్షన్ కిందకి వస్తుంది. ఇంకా ఆర్టికల్ 15కి వెళ్దాం. సో ఆర్టికల్ 14 మీకు బాగా అర్థమవుతాయి, ఆర్టికల్ 15 నుంచి అన్నీ బాగా అర్థమవుతాయి అన్నమాట. సో ఇది ఆర్టికల్ 15ని 14లో కాన్సెప్ట్ చెప్పారు ఈక్వల్ అనేసి, కానీ దీన్ని ఎలాబరేట్ అవుతా వస్తుంది. ఇంకా 15కి వెళ్ళామనుకో, డిస్క్రిమినేషన్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఈ గుర్తుపెట్టుకోవాలి. రిలీజన్, మతము, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, 5 ఇచ్చాడు కదా. ఈ 5 ఆధారంగా మనము ఎవరిని డిస్క్రిమినేట్ చేయడానికి లేదు. అంటే వివక్ష చూపరాదు. ది స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ అగైనెస్ట్ ఎనీ సిటిజన్. ఇక్కడ మళ్ళీ సిటిజన్స్కి మాత్రమే ఉంది, వేరే దేశాల వాళ్ళకి ఈ ఆర్టికల్ వర్తించదు. అండ్ గ్రౌండ్స్ ఆఫ్ ఓన్లీ ఆఫ్ రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ అప్లికబుల్ టు సిటిజన్స్. ఓన్లీ సిటిజన్స్కే ఇది అప్లికబుల్. రాజ్యము పౌరుల పట్ల కేవలం జాతి, మత, జాతి అంటే రేస్, మత, కుల, లింగ, పుట్టుక ప్రాతిపదికన వివక్ష చూపరాదు. సో వివక్ష ఈ
ఈ 5టి బేస్ చేసుకొని దేన్ని బేస్ చేసుకొని కూడా వివక్ష చూపరాదు. ఓహో నువ్వు ఈ కులానికి చెందినవాడివి కాబట్టి నువ్వు ఇక్కడ నీళ్ళు తాగడానికి నువ్వు ఇది కాబట్టి ఇది అట్లా డిస్క్రిమినేట్ చేయకూడదు ఎవరిని. సో ఈ 5టిని గుర్తుపెట్టుకోండి. డిస్క్రిమినేట్ చేయకూడదు అనేది ఈ ఆర్టికల్లో బేసిక్ కాన్సెప్ట్, నో డిస్క్రిమినేషన్. మళ్ళీ పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఎక్కడ చేయొచ్చు, సెకండ్ పార్ట్ ఈక్వల్ ప్రొటెక్షన్ అన్నాను కదా 14, అది ఎలాబరేట్ చేస్తాను. కానీ ఫస్ట్ నో డిస్క్రిమినేషన్. సో సెకండ్ క్లాస్ చూద్దాము. No citizen shall, on grounds only of religion, race, caste, sex or place of birth or any of them, be subjected to any disability, liability, restriction or condition with regard to కొన్ని విషయాలలో ఏ విషయాల్లో చేయకూడదు డిజబిలిటీ ఆర్ లయబిలిటీ అంటే యాక్సెస్ టు షాప్స్, పబ్లిక్ రెస్టారెంట్స్, హోటల్స్ ఆర్ ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్. అంటే షాప్లోకి ఓకే నువ్వు రిలీజన్ ఈ మతం వాళ్ళు ఈ షాప్లోకి రాకూడదు, లేకంటే ఈ క్యాస్ట్ వాళ్ళు రాకూడదు, లేడీస్ రాకూడదు, లేకంటే ప్లేస్ ఆఫ్ బర్త్ నీకు ఇప్పుడు సౌత్ ఇండియాలో పుట్టావనుకో ఇక్కడికి నిన్ను అలౌ చెయ్యం అట్లా చెప్పడానికి లేదు ఏ షాప్లోకి. అలాగే ఒక పబ్లిక్ రెస్టారెంట్ ఉంది, ఈ రెస్టారెంట్లోకి ఈ కులం వాళ్ళనే అలౌ చేస్తాం, ఈ కులం వాళ్ళని అలౌ చెయ్యం అని చెప్పడానికి లేదు. సో ఎవరైనా కులాన్ని బేస్ చేసుకొని లేకుంటే ఈ మతం వాళ్ళు ఈ రెస్టారెంట్కి రాకూడదని, ఈ తర్వాత ఈ రాష్ట్రం వాళ్ళు రాకూడదని అట్లా చెప్పడానికి లేదు. హోటల్స్ కూడా అంతే, హోటల్స్లోకి ఈ జాతి వాళ్ళు ఈ కులం వాళ్ళు ఈ మతం వాళ్ళు రాకూడదు అట్లా చెప్పడానికి లేదు. పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక సినిమా థియేటరో లేకుంటే ఇంకొకటి ఏదో ప్లేస్ ఉంటుంది, అక్కడికి కులాల వారీగా మతాల వారీగా ప్లేస్ ఆఫ్ బర్త్ వారీగా రెస్ట్రిక్షన్స్ ఉండడానికి లేదు. మీరు ఆలోచించి చూడండి ఎక్కడైనా కానీ ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్లో రెస్ట్రిక్షన్స్ ఈ క్రైటీరియా మీద ఉన్నాయా అని, అది ఉంటే రాజ్యాంగ విరుద్ధం. ది యూజ్ ఆఫ్ వెల్స్, ట్యాంక్స్, బేతింగ్ ఘాట్స్, ఎక్కడన్నా స్నానఘట్టాలు కావచ్చు, బావులు కావచ్చు, చెరువులు కావచ్చు, రోడ్స్, ఈ రోడ్డు, ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ రిసార్ట్ మెయింటైన్డ్ హోల్లీ ఆర్ పార్ట్లీ అవుట్ ఆఫ్ స్టేట్ ఫండ్స్ ఆర్ డెడికేటెడ్ టు ది యూజ్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్ కోసం వాడేటివి ఏవైనా కానీ ఈ క్రైటీరియా బేస్ చేసుకొని రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. ఇది ప్రజా ప్రయోజనకరమైన ప్రదేశాల్లో అందరికీ సమాన ప్రవేశం ఉండాలి. హోటళ్ళు, వినోదాన్ని పెంచే ప్రదేశాలు, రోడ్లు, బస్ స్టాప్లు, చెరువులు, బావులు ఇట్లాంటివి ఏవైనా కానీ ప్రజా ప్రయోజనకరమైన ప్రదేశాలు. అయితే ఇది గొప్పగా ఏముందబ్బా అనుకోవచ్చు మీరు, అందుకే మహత్ సత్యాగ్రహ గుర్తు తెచ్చుకోండి. అంబేద్కర్ మహాశయుడు ఒక సత్యాగ్రహం చేశారు కదా, ఎక్కడ చెరువులేకి ఈ దళితులు నీళ్ళు తాగడానికి లేదు అన్నప్పుడు ఆయన సత్యాగ్రహం చేశారు. ఇప్పుడు చూడండి అవన్నీ ఆ స్వాతంత్ర పోరాటంలో మనం దేనికోసం పోరాడామో, ఏవేవి మనకి డిప్రైవ్ అయినాయో అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చాయి, సమానత్వం వచ్చింది. సో అప్పుడు కులం బేస్ చేసుకొని చెరువుల్లోకి పోకూడదన్నారు. ఇప్పుడు క్లియర్గా కాన్స్టిట్యూషన్లో రాసేసారు కదా, వెల్స్, ట్యాంక్స్ వీటిల్లో రిలీజియన్ ఆర్ క్యాస్ట్ బేసిస్ మీద మీరు రెస్ట్రిక్ట్ చేయకూడదు. సో ఇవి మనము ఏవి డిస్క్రిమినేషన్ చేయకూడదు అనేది ఫస్ట్ 2 ఆర్టికల్స్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు పాజిటివ్ డిస్క్రిమినేషన్ చేయొచ్చు, డిస్క్రిమినేషన్ చేయకూడదు అని చెప్పాము, నెగిటివ్ అది. పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ ది స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, అది 3rd క్లాస్. అంటే మహిళలు, పిల్లలు అభ్యున్నతి కోసం ప్రభుత్వము ప్రత్యేక చర్యలు చేపట్టచ్చు. ఇప్పుడు ఈక్వాలిటీ అన్నప్పుడు ఆ మహిళలకి ప్రత్యేకంగా ఏమన్నా రిజర్వేషన్స్ లేకుంటే ఏమన్నా స్కీమ్స్ పెడితే అది ఈక్వాలిటీకి వ్యతిరేకం కదా. కానీ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అన్న సెకండ్ కాన్సెప్ట్ చెప్పాను కదా, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే మహిళలు, స్త్రీల కోసం ప్రత్యేకం అంటే ఉదాహరణకు స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్స్ ఉన్నాయి, పిల్లలకి ఉచిత విద్య అందించడం ఉండొచ్చు, లేకుంటే ఏమన్నా పిల్లల కోసం స్పెషల్గా చేయొచ్చు. సో ఏమైనా చేయొచ్చు. అంటే
ఎవరెవరికి ఇచ్చారు ఇక్కడ? ఉమెన్ అండ్ చిల్డ్రన్, వల్నరబుల్ గ్రూప్స్, వీళ్ళందరికీ రక్షణ కల్పించడం కోసం వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ ఇవ్వచ్చు, అదేం తప్పులేదు అని చెప్తాంది కాన్స్టిట్యూషన్. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఆర్ క్లాస్ 2 of Article 29 shall prevent the state from making any special provisions for the advancement of any socially and educationally backward classes of citizens or for the scheduled caste and scheduled tribes. ప్రభుత్వము సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డ వర్గాలు ఎస్సీ/ఎస్టీలకి ప్రత్యేక రాయితీలు కల్పించవచ్చు. అది ఇక్కడ మొదట స్పెషల్ ప్రొవిజన్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అన్నాను కదా, ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ/ఎస్టీస్ లైక్ విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇక్కడ రిజర్వేషన్స్ కానీ ఏమైనా కానీ చేయొచ్చు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకా పాజిటివ్ డిస్క్రిమినేషన్ గురించి చూస్తే, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఆర్ సబ్ క్లాస్ G of the class 1 of the Article 19 shall prevent the state from making any special provision by law for the advancement of any socially educationally backward classes of citizens for the scheduled caste and scheduled tribes insofar as such special provision relates to their admission to educational institutions. సో ఎడ్యుకేషనల్ విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ కోసం కూడా వాళ్ళకి ఎవరికి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, సోషలీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అక్కడ రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. ఇంకా ఇంక్లూడింగ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వెదర్ ఎయిడెడ్ ఆర్ అన్ఎయిడెడ్ బై ది స్టేట్ అదర్ దాన్ ది మైనారిటీ ఒక్క మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ఎక్సెప్షన్ ఉంది. మిగిలిన చోట ఎక్కడైనా కానీ మనము ఎస్సీ/ఎస్టీస్, బీసీస్ వీళ్ళకి రిజర్వేషన్స్ కలిగించే హక్కు ఇస్తున్నారనమాట ప్రభుత్వానికి. ఇట్లా చేస్తే అదేమీ డిస్క్రిమినేషన్ కిందికి రాదు, అది పాజిటివ్ డిస్క్రిమినేషన్ అన్నమాట. సో ప్రభుత్వము సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు ఎస్సీ/ఎస్టీలకి ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో రిజర్వేషన్ కల్పించవచ్చు, మైనారిటీస్కి మాత్రం లేదు. 93వ రాజ్యాంగ సవరణ 2005లో ఇది ప్రవేశపెట్టారు. దీని ప్రకారమే ఓబీసీలందరికీ ఈ విద్యాసంస్థల్లో, ఐఐటీల్లో, ఐఐఎంలో ఇవన్నీ 27% ఇవ్వడం జరిగింది. తర్వాత ఇదంతా ఓకే, మళ్ళీ ప్రతిదీ కోర్టుకు వెళ్తుంటుంది కదా. ఇప్పుడు ఇది రాజ్యాంగ సవరణ చేశారు దీనికి సంబంధించి, మళ్ళీ కోర్టుకు వెళ్ళేసరికి సరైందే కానీ క్రీమీ లేయర్ వార్షిక ఆదాయము సమ్ అమౌంట్ అది మారుతూ ఉంటుంది. సో దానికి వారికి వర్తించకుండా చూడాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనమాట. సో ఇంకా పాజిటివ్ డిస్క్రిమినేషన్ సంబంధించి 6th క్లాస్ చూసామంటే, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ సబ్ క్లాస్ G of the class 1 of Article 19 or class 2 of Article 29 shall prevent the state from making ఇది స్టేట్కి కొన్ని హక్కులు ఇస్తుంది ప్రభుత్వానికి. ఎనీ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఫర్ ఎనీ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ది సిటిజన్స్ అదర్ దాన్ ది క్లాసెస్ మెన్షన్డ్ ఇన్ 4 and 5. అంటే ఎకనామికలీ ఈబీసీలు అంటారు కదా, ఈబీసీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అని 6th. ఇది రీసెంట్ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం అన్నమాట. ఎనీ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అదర్ దాన్ ది క్లాసెస్ మెన్షన్డ్ ఇన్ 4 and 5 ఇన్ సో ఫార్ యాజ్ సచ్ స్పెషల్ ప్రొవిజన్స్ రిలేట్ టు దేర్ అడ్మిషన్స్ టు ఎడ్యుకేషన్. అంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇవ్వచ్చు అనమాట. వీళ్ళకి ఏమన్నా రిజర్వేషన్స్ ఇవ్వచ్చు, స్పెషల్ ప్రొవిజన్స్ అడ్వాన్స్మెంట్ కోసం కానీ, ఇంకా ఎడ్యుకేషన్ కోసం కానీ, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళ కోసం. సో ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వెదర్ ఎయిడెడ్ ఆర్ అన్ఎయిడెడ్ బై ది స్టేట్ అదర్ దాన్ ది మైనారిటీ ఎడ్యుకేషన్. ఇక్కడ కూడా మైనారిటీస్ దాంట్లో లేదు. Class 1 of the Article 30 which in the case of reservation would be in addition to the existing reservations and subject to a maximum of 10%. ఒక 10% maximum పెట్టాడు of the total seats in each category. సో ఎకనామికలీ బ్యాక్వర్డ్ మోడీ ప్రభుత్వము రీసెంట్గా చేసిండేది ఆర్టికల్ 15(6) యాడ్ చేశారు. 10% రిజర్వేషన్స్ ఈవీసీస్కి ఎయిడెడ్ త్రూ ది కాన్స్టిట్యూషన్
103rd అమెండ్మెంట్ 103 103rd రాజ్యాంగ సవరణ చట్టం. ఇది ఒక కాన్స్టెంట్గా ఎవాల్వ్ అవుతున్న డాక్యుమెంట్ వచ్చి ఈ రాజ్యాంగం అనేది మీరు అర్థం చేసుకోవాలి. చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అప్పుడు రాసినది అంతే ఫైనల్ కాదు. సో కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ రీసెంట్గా వచ్చినటివి చూద్దాము. ఎలా ఇంటర్ప్రిటేషన్, ఇది ఇంకొంచెం ఫైనర్ ఇంటర్ప్రిటేషన్ ఒక్కొక్క దాని గురించి చూస్తూ వస్తే, ఇప్పుడు సెక్షన్ 377 ఉందన్నమాట. అది ఇట్ వైలేటెడ్ ది రైట్ ఆఫ్ LGBTQs, లెస్బియన్స్, గేస్ అంటారు కదా, ట్రాన్స్జెండర్ వాళ్ళకి సంబంధించినది హక్కుల్ని ఇది దాన్ని ఇట్స్ ఏ క్రైమ్ అని ముందు ఉన్నింది 377లో. దాన్ని కొట్టేశారు. ఈక్వల్ సిటిజన్షిప్ అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, దీన్ని బేస్ చేసుకొని ఆర్టికల్ 15 బేస్ చేసుకొని ఇది వాళ్ళు ప్రత్యేకంగా ఉంది. వాళ్ళ బయలాజికల్ మేకప్, వాళ్ళు కొంత డిఫరెంట్ పీపుల్, ఆ డిఫరెన్సెస్ని మనం రెస్పెక్ట్ చేయాలి తప్పించి వాళ్ళని అది ఒక క్రైమ్ కింద చేయకూడదు అని చెప్పేసి హోమోసెక్షువాలిటీ మీద ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. ఇట్ హెల్డ్ దట్ బాడీలీ అటానమీ ఈజ్ ఇండివిజువలిస్టిక్, అంటే వ్యక్తిగతంగా ఉంటుంది. ఒక్కొక్కరి యొక్క శారీరక ధర్మాలు వ్యక్తిగతమైనటివి, ఒకరు డిఫరెంట్గా ఉన్నారు వాళ్ళు, అంతే, అట్లా చూడాలి అన్నారు. చాయిస్ ఆఫ్ పార్ట్నర్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ టు ప్రైవసీ, వాళ్ళకి రైట్ టు ప్రైవసీ కింద కూడా వస్తుంది ఇది. వాళ్ళ పార్ట్నర్ని వాళ్ళు ఎన్నుకోవచ్చు. సో వాళ్ళకి ఆ హక్కు ఉంది అనేది ఈ జడ్జిమెంట్లో వచ్చిందనమాట. హౌఎవర్ దిస్ సెక్షన్ వుడ్ స్టిల్ అప్లై టు అన్యాచురల్ యాక్ట్స్ లైక్ బెస్టియాలిటీ, అంటే ఒక అనిమల్స్తో కావచ్చు, అట్లాంటివి సంయోగం, అవన్నీ కూడా స్టిల్ ఇల్లీగల్. కానీ బిట్వీన్ హ్యూమన్స్, అంటే మెన్ అండ్ ఉమెన్ అనేది సెక్షువల్ యాక్ట్ వితౌట్ కన్సెంట్ కంటిన్యూస్ టు బీ ఏ క్రైమ్. కన్సెంట్ లేకుండా చేస్తే క్రైమ్ ఉంది. సో ఇదంతా కూడా 377లో ఉండేటివి కొన్ని పార్ట్స్ని అలాగే కంటిన్యూ చేశారు. కానీ ఈ హోమోసెక్షువాలిటీకి సంబంధించిన పార్ట్ని స్ట్రైక్ డౌన్ చేశారు. ఏది బేసిస్ మీద? ఆర్టికల్ 15 డిస్క్రిమినేట్ చేయకూడదు వాళ్ళని అనే దాని మీద చేశారనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ బేస్డ్ ఆన్ దిస్ అంటే ఉన్న చట్టాలని ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నదే 377, కొత్తదేం కాదు. కానీ ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ చేశారనమాట ఈ రకంగా. సో ఇంటర్ప్రిటేషన్స్ కూడా మారుతూ ఉంటాయి. లేకుంటే ఇన్ని రోజులు చేయింది, ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ అలాగా చేయడం జరిగింది. ఇంకా 497 అండ్ అడల్టరీ, అంటే ఈ వర్డిక్ట్ ఏం చెప్పారు సుప్రీంకోర్టులో అంటే అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్. ఇది నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్ అనేది. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, జ్యుడిషియల్ మొరాలిటీ, సామాజికంగా విలువలు ఉంటాయి కొన్ని, సాంప్రదాయబద్ధంగా, లేకుంటే మన ఎప్పటి నుంచినో వేదాల నుంచి ఇప్పటి దాకా ఉన్న మన విలువలు, వాటిలన్నింటినీ పక్కన పెట్టేసి వాటికి ఎందుకు విలువ ఇవ్వకుండా కొంతమంది వ్యక్తిగతంగా జడ్జిలు అభిప్రాయం అయిండొచ్చు ఇది. సో వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అయిండొచ్చు. ఈ జడ్జిమెంట్ ఏమని వచ్చింది? అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్. ఇదేమంటే సెక్షన్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. ఈ సెక్షన్, ఏ పర్టికులర్ సెక్షన్ అంటే 497, ఇది కాన్స్టిట్యూషనల్ కాదు. ఇండివిజువాలిటీ ఆఫ్ ఉమెన్, ఇక్కడ ఏ దృష్టితో చూసి ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చారంటే స్త్రీలు పురుషుల యొక్క ఆస్తి ఏమీ కాదు. సో స్త్రీలు కూడా ఎవరితో అయినా అడల్టరీ అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇట్లాంటివి అంతా అడల్టరీ అన్నమాట. సో ఇలాంటివి చేసుకుంటే వాళ్ళకి ఆ హక్కులాగా భావించి ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చారనమాట. ఇది స్త్రీలు పురుషులు అని కాకుండా అడల్టరీని తప్పుగా చూసేవాళ్ళు ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు దాన్ని ఈ ఆర్టికల్ బేస్ చేసుకొనే ఆర్టికల్ 15-16 ప్రకారము పర్సనల్ పొజిషన్ ఆఫ్ హస్బెండ్ ఏం కాదు కాబట్టి ఒక స్త్రీ, వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి, సో వాళ్ళ స్వేచ్ఛని కట్టేలు చేయలేము అని చెప్పినట్టుగా ఇది ఒక జడ్జిమెంట్ వచ్చిందనమాట. ఆర్టికల్ 497ని బేస్ చేసుకొని అది తప్పు అని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు ట్రిపుల్ తలాక్, ఇది చాలా మంచి ఇంటర్ప్రిటేషన్ చేశారు. ఇవన్నీ కూడా
ముందటి నుంచి ఉండేటివే చట్టాలు. కానీ ఇప్పుడు రీసెంట్గా 14-15 వెలుగులో తీసుకున్న నిర్ణయాలు, చట్టాలన్నమాట, ఆర్ కోర్ట్ జడ్జిమెంట్స్. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే తలాక్ ఈ బిదాత్ అంటే తలాక్ 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 అని ఒకటేసారి చెప్పాడు. అది 3 సార్లు చెప్పాలి, ఎప్పుడో డిఫరెంట్ టైమ్స్లో చెప్పాలి. ఇప్పుడు కోపం వస్తేనే దడ 3 సార్లు చెప్పేసాడు అనుకో, అప్పుడే డైవర్స్ అయిపోతుంది. ఇట్స్ నాట్ రైట్. సో ఆర్టికల్ 14 వచ్చి ఈక్వాలిటీకి సంబంధించింది, ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ చేయకూడదని చెప్తుంది. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మనం చాలా క్షుణ్ణంగా గమనిస్తే 14-15 వచ్చి ఉమెన్కి ఇది అన్యాయము వాళ్ళకి అని చెప్పి 14-15 బేస్ చేసుకొని మనము ట్రిపుల్ తలాక్ అన్యాయం అని చెప్తాం. కానీ 25లో ఏముంది, ఈ ప్రాథమిక హక్కుల్లోనే ఒకదానికి కాన్ఫ్లిక్ట్ ఉంది ఇక్కడ. అంటే రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజియన్, అంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రొఫెస్ చేసుకొని, ప్రాపగేట్ చేసుకొని, ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. మనకు ఇంటర్ఫియర్ కావడానికి లేదనమాట ఎవరికి. ఆ మతంలో వాళ్ళే నిర్ణయాలు తీసుకోవాలి. సో వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది, మత స్వేచ్ఛ ఉంది భారతదేశంలో. మరి ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు. అట్ ది సేమ్ టైం ఈక్వాలిటీ ఉండాలి. ఎలా ఇప్పుడు? సో రెండు ధర్మాల మధ్యలో వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఇది. ఈజ్ ఇట్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ఇస్లామిక్ బిలీఫ్ అండ్ ప్రాక్టీస్. అందుకోసమే కోర్టు ఏం చేసింది, చాలా కూలంకషంగా దీన్ని విశ్లేషించింది. ఇప్పుడు ఆర్టికల్ 15 ప్రకారం ఎప్పుడు దాన్ని మనము ఎసెన్షియల్ ఫీచరా, ఇది మతానికి చాలా ప్రాథమికమైన ఫీచరా, ఇట్లాంటి డిఫరెన్స్ అంటే ట్రిపుల్ తలాక్ అనేది చూశారు. అప్పుడు సౌదీ అరేబియా లాంటి దేశాలలో ఇది చట్టవిరుద్ధమని తెలిసిందంటే, సో ఇస్లామిక్ నేషన్స్లో కూడా ఇది చెల్లదు అన్నప్పుడు మనం ఎందుకు దాన్ని పట్టుకొని అది చాలా ఫండమెంటల్ అనుకుంటున్నాము? అది కాదు. కాబట్టి దాన్ని చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టులో అబాలిష్ చేసేసారనమాట దీన్ని, ట్రిపుల్ తలాక్ ఈ బిదాత్ని. సో వన్స్ ఇన్ ఏ గో చెప్పాడు. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఒక చట్టం వచ్చింది, ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ బిల్ 2018. ఇది ఒక రకంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్న యూనిఫామ్ సివిల్ కోడ్కి కూడా ఇది యూనిఫామిటీ కూడా సాధించేదానికి అవకాశం ఉంది. అందుకోసమే ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ అనే బిల్ ఒకటి తీసుకొచ్చారు 2018లో. దాని ప్రకారము ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ ఈజ్ ఎ కాగ్నిజబుల్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. అట్లా ఎవడన్నా చేస్తే ఇట్స్ అన్ అఫెన్స్, కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్, బెయిల్ కూడా రాదు వాళ్ళకి, విత్ ఎ మ్యాక్సిమం ఆఫ్ 3 years ఇంప్రిషన్మెంట్. అట్లాంటి వాళ్ళకి 3 ఏళ్ల జైలు శిక్ష అనేది విధిస్తారు. సో 14-15 స్పెసిఫిక్గా దాని మీద ఆధారపడ్డట్టు చెప్పాను. ఇంకా చాలా జడ్జిమెంట్స్ వాటికి ఫౌండేషన్ అనమాట 14-15. చాలా మేజర్ జడ్జిమెంట్స్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్లో 14-15 కోట్ చేయడం అనేది నెక్స్ట్ రాబోతున్న నేను సెషన్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మీకు పూర్తిగా కులంకుషంగా అర్థం అంటే మరొకసారి వినండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్ 14-15. ఈ రెండు కూడా గోల్డెన్ ఆర్టికల్స్ అన్నమాట. సో వీటిల్ని సువర్ణాక్షరాలతో లెక్కింపదగ్గ ఆర్టికల్స్ ఇవి, ప్రకరణలు. వాటిల్ని నోటికి నేర్చుకోండి. అలాగే నోట్స్ రాసుకోండి, ఒకసారి రివిజన్ చేసుకోండి. నేను ఏం చెప్పాను, ఆర్టికల్ 14 అంటే ఏంటి, ఇప్పుడు రాయండి ఒకసారి చూడకుండా. 15 ఏంటి, సో ఏంటి దీని గురించి, ఏం చట్టాలు ఉన్నాయి, ఇవంతా ఒకసారి ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఏంటి, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే అది మీరు ఐ హోప్ యూ గాట్ క్లారిటీ ఆన్ దిస్ బేసిక్ ప్రిన్సిపల్స్. ఇది కన్నా మీకు క్లారిటీ వస్తే మిగిలిన కాన్స్టిట్యూషన్ అర్థం చాలా క్లారిటీతో మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. 81010101405060 కాల్ చేయండి. మెంటర్షిప్ గురించి, వేరే టెస్ట్ సిరీస్ గురించి తెలుసుకోండి. 85 అంటే నా పర్సనల్ నెంబర్, దానికి మీరు మెసేజ్ పంపిస్తే నేను ఇమ్మీడియట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.